గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం ఉపనయన గురించి తెలుసుకుందాం. అయితే మనకి వేదాంగాల్లో మనకి 6వ వేదంగా కల్ప అని మనం చెప్పుకున్నాం. ఈ కల్పాన్ని లాస్ట్లో చెప్పుకున్నప్పుడు మనం గృహసూత్ర, శ్రౌత సూత్ర, సులువ సూత్రగా చెప్పుకున్నాం. అయితే ఈ గృహసూత్రాలనే ధర్మసూత్రాలు అని పిలుస్తాం. అయితే ఈ గృహసూత్రాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన విషయం అనేది మనకు వేదకాలంలో ఉండేది. అంటే మ్యాండేటరీ, తప్పకుండా పాటించవలసినవి. అవి మనం చెప్పుకున్నాం. ఫ్రమ్ వూమ్ టు టోమ్ 16 రిచువల్స్. మదర్ పొట్లో ఉన్నప్పుడు కానుంచి మనకి చనిపోయే వరకు, ఫైనల్ రైట్స్ వరకు మనం 16 రిచువల్స్ చేయాలి. అందులో మనకి చాలా ముఖ్యమైనది 11వది మనం ఉపనయన. సో మనకి ఇది ఏంటంటే 8 ఏళ్ల వయసు వచ్చేసరికి అబ్బాయికి అతను ఒంటి పైన ఈ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో అతను సాక్రెడ్ థ్రెడ్ వేయడం అనేది జరుగుతుంది. పవిత్రమైన తాడుని వేయడం అనేది జరుగుతుంది. ఎట్లా? మనకి ఋగ్వేదంలో ఉండే 1028 శ్లోకాల్లో సో చాలా మోస్ట్ సాక్రెడ్, మోస్ట్ పాపులర్ మంత్ర అయినటువంటి గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఎవరు ప్రీస్ట్, సో 8 ఏళ్ల బాలుడు ఒంటి పైన సో ఇలా సాక్రెడ్ థ్రెడ్ వేయడం అనేది జరుగుతుంది. దీనిని మనం ఉపనయన అని చెప్తాం. సో ఎవరైతే ఈ ఫిజికల్ బర్త్ అండ్ సెరమోనియల్ బర్త్, అంటే ఉపనయన ద్వారా సెరమోనియల్ బర్త్ వస్తుంది, సో వాళ్ళని ద్విజులు అని పిలవడం జరుగుతుంది. అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు అని, అంటే ఒకే జన్మలో 2 సార్లు పుట్టిన వాళ్ళు అని చెప్పి. అయితే మరి ఈ ఉపనయనకి ఎలిజిబుల్ ఎవరు అంటే మనకి ఆ రోజుల్లో మనకి వర్ణ సిస్టంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉండేవి. అయితే మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మేల్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఉపనయన. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మేల్. సో ఇంకా మరి వీళ్ళని ద్విజులు అనేవారు. మరి ఎవరు ఇన్ఎలిజిబుల్, ఎవరు ఈ ఉపనయనకి ఎలిజిబుల్ కాదు అంటే శూద్రులు కంప్లీట్గా ఎలిజిబుల్ కాదు, అట్లాగే ఫిమేల్ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మేల్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇట్లా ఈ ఉపనయనకి ఎలిజిబుల్ అయిన వాళ్ళని ద్విజులని, 2 సార్లు పుట్టినవారని, సో ఎలిజిబుల్ కాని వాళ్ళని ఏకజ, ఒకే జన్మ కలవారు, అంటే ఫిజికల్ బర్త్, ఓన్లీ ఫిజికల్ బర్త్. అంటే ఫిజికల్ బర్త్ అంటే ఏంటి? మదర్ వూంబ్ నుంచి పుట్టడం ఫిజికల్ బర్త్. ఓకే, ఈ విధంగా ఉపనయన జరిగిన తర్వాత వేదారంభ అనే ఒక రిచువల్ చేసి తర్వాత వీళ్ళని అడవుల్లోకి పంపించడం జరుగుతుంది. ఎక్కడికి? గురుకులాలకి, గురువుల దగ్గరికి పంపించడం జరుగుతుంది విద్యని అభ్యసించడానికి. సో ఈ విధంగా 8 ఏళ్ళకి వెళ్ళినటువంటి ఈ పిల్లలు మళ్ళీ 25 ఇయర్స్కి మళ్ళీ సమాజంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు వరకు ఈ బ్రహ్మచర్య అంటాం. సో వీళ్ళు అడవుల్లో విద్యని గురువుల దగ్గర అభ్యసిస్తుంటారు. ఇది ఉపనయన. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.